అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవస్తునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అనుకూలతలు ప్రారంభమయ్యాయి అని చెప్పవచ్చు. ఇంతకాలం చాలా కష్టపడ్డారు. చాలా కష్ట నష్టాలు ఎదురు చూసారు, ఫేస్ చేశారు. ఇక నుంచి వీళ్ళకి చాలా అద్భుతమైన కాలం మొదలైందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. శని 10వ స్థానంలోకి వస్తున్నాడు. గురువు లగ్నంలోకి వస్తున్నాడు. ముఖ్యంగా విద్యార్థులు చూసుకున్నట్టయితే లగ్న గురువు చాలా బాగుంటుంది. విద్యార్థులు మంచి అనుకూల ఫలితాలు పొందవచ్చు. మంచి కోర్సుల్లో చేరుతారు. చాలా బాగా చదువులో రాణిస్తారని చెప్పవచ్చు. ఉద్యోగాల విషయంకైతే ఉద్యోగ విషయంలో ఉన్నవారికైతే ఉద్యోగం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మంచి కంపెనీలలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా గవర్నమెంట్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు ప్రారంభమయ్యే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ప్రారంభం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మంచిగా కోచింగ్ సెంటర్‌లో తీసుకొని గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయవచ్చు. అందరికీ అనుకూలంగానే ఉంది విద్యార్థులకు. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి విదేశీయానం చేసి అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళకి, అక్కడ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి, అక్కడే ఉండి జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకైనా చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువనే ఉంది. అగ్రికల్చర్ రంగానికొస్తే చాలా అద్భుతమైన కాలం. ఇప్పుడు వేసిన పంటలకు కానీ, నెక్స్ట్ ద్వితీయార్థంలో వేసే పంటలకైనా చాలా అనుకూలంగా ఉంది. లాభదాయకమైన పంటలు, పండించిన పంటల మీద మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మంచి పంటలు పండుతాయి. పశుపోషణ సమృద్ధి చాలా బాగుంటుంది. రాజకీయంలో ఉన్నవారికి చాలా పలుకుబడి పెరుగుతుంది. మంచి పదవి యోగం వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కొత్తగా లీడర్‌గా ఎదగాలనుకున్న వాళ్ళకి చిన్న చిన్న పొజిషన్ నుంచైనా ఇప్పుడు ఆరంభం అనేది కావడం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి రాజకీయంగా చాలా బాగుంది. ఎవరైతే వివాహం కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వివాహం మంచి అనుకూలంగా ఉంది. వివాహ యోగ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో అనుకూలంగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభకార్య నిర్వహణ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా బాగుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరైతే కొత్తగా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్న వారికి చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ మూవీస్ తీసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో కొత్తగా అంటే పెద్ద పెద్ద మూవీస్ తీసేవారికైనా చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఓవరాల్‌గా మిథున రాశి వాళ్ళకి మంచి సమయం ప్రారంభమైంది కాబట్టి చాలా బాగుంటుంది. గృహ యోగం కూడా ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ వ్యవసాయ పంటలైనా, ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ ల్యాండ్స్ గాని తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. తీసుకుంటారు. సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి లాభం కలిసి వస్తుంది. బిజినెస్ ఎవరైతే బిజినెస్ కోసం కొత్తగా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి బాగుంది. పార్ట్నర్‌షిప్ వ్యవహారాలు కూడా వీళ్ళకి చాలా అనుకూలిస్తాయి. ఎలాంటి బిజినెస్ అయినా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. ఇంకా ఓవరాల్‌గా అన్నీ బాగున్నాయి. కొంచెం ల్యాండ్ విషయాల్లో గానీ, అంటే కోర్ట్ కేసులు ఏదైనా ఉన్నా కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు కొంతకాలం ఒక 1, 2 మంత్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ విషయాల్లో కూడా కొంచెం పోరాడాల్సొస్తుంది. కోర్ట్ కేసుల్లో ఉన్న ల్యాండ్ ఇష్యూస్ అన్నా ఏదన్నా. ఎందుకు ఈ ఈ శని గ్రహ మార్పు ఇప్పుడు కొంచెం అనుకూలంగా వస్తుంది కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అనుకూలంగా సక్సెస్‌ఫుల్‌మెంట్‌గా ఉంటుంది. కొంచెం ఇబ్బంది కలిగించే వాతావరణం కొంత పర్సెంట్ ఉన్నా 75% చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళకి విజయం ప్రారంభమైందని చెప్పవచ్చు. థాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.